హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ. వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రీవియస్ క్లాసెస్లో 3 సింపుల్ టెన్సెస్ గురించి క్లియర్గా తెలుసుకున్నాము. అంటే సింపుల్ ప్రెజెంట్ని, సింపుల్ పాస్ట్ని అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ని, పాస్ట్ కంటిన్యూస్ని, ఫ్యూచర్ కంటిన్యూస్ అనేటటువంటి ఈ 3 టెన్సెస్ని తెలుసుకోవాలి. సో ఇందులో ఫస్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటి దాన్ని తెలుసుకుంటాం. కానీ సింపుల్ టెన్సెస్లో మాత్రం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ముందుగా తెలుసుకోలేదు. కారణం ఏంటి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటటువంటిది చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేటటువంటిది ఈజీగా ఉంటుంది. ఆ ఈజీగా ఉన్న 2 టెన్సెస్ మీద పూర్తి స్థాయిలో అవగాహన రావడం వల్ల సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని నేర్చుకోవడం అనేటటువంటిది కాస్త ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఆ 3 టెన్సెస్ యొక్క ఆర్డర్ని చేంజ్ చేసి సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ అండ్ దెన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాము. కానీ ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేటటువంటిది ఈ 3 కంటిన్యూస్ టెన్సెస్లో ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని కంప్లీట్ చేసిన తర్వాత పాస్ట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేటటువంటి టెన్సెస్ని ఈ ఆర్డర్లో మనం కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్రెండ్స్, మనకు తెలుసు ఏ టెన్స్ని తెలుసుకోవడం అన్నా సరే దాని యొక్క పేరుని తెలుసుకోవాలి అండ్ ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి, దాని యొక్క ఉపయోగాన్ని తెలుసుకోవాలి, అంటే ఎలాంటి వాక్యాల్ని ఆ టెన్స్లో ఉపయోగించాలి అనేటటువంటి తెలుసుకోవాలి, ఆ టెన్స్ మీద ఉన్నటువంటి స్ట్రక్చర్ని తెలుసుకోవాలి, అంటే ఆ టెన్స్ మీద మనం ఒక వాక్యాన్ని ఫ్రేమ్ చేయాలి అంటే ఎలాంటి నిర్మాణంలో ఎలాంటి స్ట్రక్చర్ని ఉపయోగించి రాయాలి అనేటటువంటిది తెలుసుకోవాలి, అండ్ ఆ టెన్స్ మీద ఆధారపడినటువంటి రూల్స్ ఏవైనా ఉంటే ఆ రూల్స్ని తెలుసుకోవాలి, అండ్ ఫైనల్గా ఆ టెన్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ని చేయాలి. ఆ విధంగా చేయడం వల్ల టెన్స్ 50% కంప్లీట్ అవుతుంది. అండ్ అదే టెన్స్ మీద ఉన్నటువంటి 6 రకాల వాక్యాలను ఏ విధంగా రాయాలో చూడాలి. అప్పుడు టెన్స్ అనేటటువంటి 100% కంప్లీట్ అవుతుంది. అలాగే మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా టెన్స్ యొక్క పేరు. ఈ టెన్స్ యొక్క పేరు ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి కంటిన్యూస్ టెన్స్ అని చెప్పేసి దీని యొక్క అర్థం. దాన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలిస్తే దాన్ని కంటిన్యూస్ టెన్స్ అని ఎందుకు అన్నారో మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే జరుగుతూ ఉన్నటువంటి పనుల్ని చెప్పడానికి ఉపయోగిస్తారు. అంటే మనం ఇప్పుడు ఆ పని గురించి మాట్లాడుకుంటున్నటువంటి సమయానికి ఆ పని జరుగుతూ ఉన్నట్లయితే అలాంటి పనుల్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించి చెప్తాం. సో మనకు ఆల్రెడీ సింపుల్ పాస్ట్ టెన్స్ ఎందుకు ఉపయోగిస్తారో తెలుసు. రివైండ్ చేసుకోండి. సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటటువంటి దాన్ని జరిగిపోయినటువంటి పనుల్ని చెప్పడానికి ఉపయోగిస్తారు. అంటే మనం ఇప్పుడు పని గురించి మాట్లాడుతున్నటువంటి ఈ సమయానికి ఆ పని పూర్తయిపోయి ఉంటే దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తారు. మనం ఆ పని గురించి మాట్లాడుతున్నటువంటి సమయానికి ఆ పని జరగబోతూ ఉంటే, అంటే ఇంకా స్టార్ట్ కాలేదు, ఫ్యూచర్లో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో ఎండ్ అవుద్ది అని అన్నప్పుడు దాన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్తాము. అంటే జరిగిపోయినటువంటి పనుల్ని పాస్ట్ టెన్స్లో, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో, జరగబోయేటటువంటి పనుల్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్తాము. మరి జరగబోయే పనులకి, జరిగిపోయినటువంటి పనులకి మధ్యలో మనం మాట్లాడుతున్న సమయానికి జరుగుతూ ఉన్నటువంటి పనులు ఉంటాయి. కానీ ఆ పనుల్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రిపీటెడ్గా జరుగుతూ ఉన్నటువంటి పనులు చెప్తాం. సో మనం జరిగిపోయినటువంటి పనులకి, జరగబోయేటటువంటి పనులకి మధ్యస్థంగా ఉన్నటువంటి జరుగుతూ ఉన్నటువంటి పనులు ఉన్నాయి కదా, అలాంటి పనుల్నే మనం ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము. అంటే మనం ఏ పని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నామో ఆ సమయానికి కనుక ఆ పని జరుగుతూ ఉన్నట్లయితే మనం దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఓపెన్ గ్రౌండ్కి వెళ్ళారు. ఓపెన్ గ్రౌండ్కి వెళ్ళేసరికి అక్కడ కొంతమంది పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. సో ఆ విషయాన్ని మీ ఫ్రెండ్కి కాల్ చేసి చెప్తున్నారు. నేను గ్రౌండ్కి వచ్చాను, గ్రౌండ్కి వస్తే ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. అంటే ఆ పిల్లలు క్రికెట్ ఆడడం అనేటటువంటి పని మీరు ఆ పని గురించి వేరొక వ్యక్తితో చెప్తున్న ఆ సమయానికి జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, అంటే మాట్లాడడం అనేటటువంటి పని ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయానికి జరుగుతూ ఉంది. నేను మీకు క్లాస్ చెప్తున్నాను, క్లాస్ చెప్పడం అనేటటువంటి పని ఇప్పుడు నేను మీతో చెప్తున్న సమయానికి జరుగుతూ ఉంది. అక్కడ ఆ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. నా ఎదురుగా కొంతమంది పిల్లలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఇమాజిన్, నా ఎదురుగా కొంతమంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. అంటే ఇప్పుడు నేను ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అనేటటువంటి పని గురించి మీతో చెప్తున్న ఈ సమయానికి అక్కడ ఆ పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. సో ఈ విధంగా జరుగుతూ ఉన్నటువంటి పనుల్ని, మనం మాట్లాడుతున్న సమయానికి జరుగుతూ ఉన్నటువంటి పనుల్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో గోయింగ్ ఆన్ యాక్షన్స్ని చెప్తాము. అంటే జరుగుతూ ఉన్నటువంటి పనులు, అంటే మాట్లాడుతున్న సమయానికి జరుగుతూ ఉన్నటువంటి పనుల్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. టెన్స్ యొక్క నేమ్ చూసారు అండ్ యూసేజ్ చూసారు. ఇప్పుడు నేమ్ అదే ఎందుకని అన్నామో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, గోయింగ్ ఆన్ యాక్షన్స్ అంటే జరుగుతూ ఉన్నటువంటి పనులు. జరుగుతూ ఉండడం అంటే కంటిన్యూస్గా ఉండడం, కంటిన్యూస్గా అంటే బ్రేక్ లేకుండా జరుగుతూ ఉండడం. సో మనం మాట్లాడుతున్న సమయానికి, అంటే ప్రెజెంట్ టెన్స్లో, అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయం ఏది? మనం ఇప్పుడు ఎక్కడ ఉంటాము? ప్రెజెంట్ టెన్స్లో ఉంటాము. మనకు జరిగిపోయిన కాలాన్ని పాస్ట్ టెన్స్ అంటారు, జరగబోయే కాలాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటారు. అంటే ప్రెజెంట్ టెన్స్లో, అంటే మనం మాట్లాడుతున్న ఈ సమయానికి ఏ పని అయితే జరుగుతూ ఉంటుందో అలాంటి పనిని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము. అంటే ప్రెజెంట్ టెన్స్లో
కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి పని, అంటే ఇప్పుడు కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి పని కాబట్టి దీనిని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అన్నారు. ఈ విధంగా ఈ టెన్స్కి ప్రెజెంట్ కంటిన్యూస్ అనేటటువంటి పేరు వచ్చింది. అండ్ జరుగుతూ ఉన్నటువంటి పనుల్ని ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తారు. సో ఇప్పుడు ఒక జరుగుతూ ఉన్నటువంటి పని మనం తీసుకున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ మీనింగ్ వచ్చేటటువంటి విధంగా నిర్మించాలి అంటే ఏ స్ట్రక్చర్ని ఉపయోగించాలి, అంటే ఎలాంటి వెర్బ్ యొక్క ఫామ్ని ఉపయోగించడం వల్ల అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి మీనింగ్ని ఇస్తుంది అనేటటువంటిది మనం స్ట్రక్చర్లో భాగంగా చూద్దాం. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్ట్ని వాడి ఈజ్ని కానీ యామ్ని కానీ ఆర్ని కానీ హెల్పింగ్ వెర్బ్గా వాడి వెర్బ్ యొక్క మొదటి ఫామ్ని తీసుకుని V1 ప్లస్ ఇంగ్ ఫామ్ని తీసుకుని ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ని రాయడం వల్ల మనకి ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు ఏ టెన్స్ అయినా సబ్జెక్ట్ స్టార్టింగ్లో, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ చివరిలో. ఎందుకంటే ఏ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అయినా ఇలాగే రాస్తాం, మధ్యలో ఒక వెర్బ్ మాత్రమే మారుతుంది. కారణం ఏంటి, మనం తీసుకునేటటువంటి ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సాధారణ వాక్యానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్. అంటే పాజిటివ్ అసర్టివ్ సెంటెన్స్ ఏదైనా ఏ టెన్స్ అయినా సరే స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఉంటుంది, ఎండింగ్లో ఆబ్జెక్ట్ మరియు కాంప్లిమెంట్లు ఉంటాయి, వెర్బ్ అనేటటువంటిది మధ్యలో ఉంటుంది. ఆ వెర్బ్లో చేసినటువంటి మార్పుల వల్ల టెన్స్ అనేటటువంటిది ఆటోమేటిక్గా మారిపోతుంది. అండ్ అదే నెగిటివ్ అసర్టివ్ సెంటెన్స్ అనుకోండి, ఆ టెన్స్లో ఉన్న హెల్పింగ్ వెర్బ్కి నాట్ ఉంటుంది. అదే ఎస్ఆర్ నో క్వశ్చన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ తెలుసుకున్నాం అనుకోండి, సబ్జెక్ట్ కంటే ముందు హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. అంటే ఏదేమైనప్పటికీ కూడా టెన్స్ యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మార్పు వెర్బ్లోనే ఉంటుంది. కారణం ఏంటి, టెన్స్ అనేటటువంటిది వెర్బ్ మీద ఆధారపడినటువంటి టాపిక్ కాబట్టి మిగిలిన స్ట్రక్చర్ ఏదైనా కూడా వెర్బ్లో మార్పు చేయడం వల్లే ఆ టెన్స్ అనేటటువంటిది మారిపోతుంది. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క నేమ్ చూసాము, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఉపయోగం చూసాము, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూసాము. అంటే మనం ఇప్పుడు ఒక జరుగుతూ ఉన్నటువంటి పనిని తీసుకున్నట్లయితే ఆ జరుగుతూ ఉన్నటువంటి పనిని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలని మనకు తెలుసు కాబట్టి ఈ స్ట్రక్చర్ను ఉపయోగించి మనం దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో నిర్మించగలం. కానీ ఇక్కడ మనం కొన్ని రూల్స్ని తెలుసుకోవాలి. ఎలాంటి రూల్స్ని తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఈజ్, యామ్, ఆర్ అని 3 హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి. మరి ఈజ్ దేనికి వాడాలి, యామ్ దేనికి వాడాలి, ఆర్ దేనికి వాడాలి, అంటే ఎలాంటి సబ్జెక్ట్కి ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలో తెలియకపోతే మనం సెంటెన్స్ని ఫామ్ చేయలేము. ఎందుకంటే ఏ సబ్జెక్ట్కి ఏ హెల్పింగ్ వెర్బ్ రాయాలో తెలియనప్పుడు మన సెంటెన్స్ ఏ విధంగా ఫామ్ చేయగలం, ఈ స్ట్రక్చర్ని మనం ఏ విధంగా ఉపయోగించగలం. కాబట్టి రూల్స్లో మొదటి రూల్గా ఈజ్, యామ్, ఆర్ని దేనికి ఉపయోగించాలి అంటే ఎలాంటి సబ్జెక్ట్కి ఈజ్, యామ్, ఆర్ని ఉపయోగించాలి అనేటటువంటిది మనం తెలుసుకుందాం. ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఈజ్, యామ్, ఆర్ని ఏ విధంగా ఉపయోగించాలి అంటే సబ్జెక్ట్ కనుక ఐ రాస్తే, అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ ఐ కనుక రాస్తే ఐకి ఎప్పుడూ కూడా మనం యామ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగించాలి. అదే సబ్జెక్ట్గా హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ ఏదైనా సింగులర్ నేమ్ కానీ రాస్తే, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ ఏదైనా సింగులర్ నేమ్ కానీ రాస్తే, అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ని కనుక మనం సబ్జెక్ట్గా తీసుకున్నట్లయితే దానికి మనం ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగించాలి. ఇంకా ఈ రెండు కాకుండా మిగిలినవి అంటే ఫస్ట్ పర్సన్ యొక్క ప్లూరల్ నెంబర్ అంటే వీ కానీ, సెకండ్ పర్సన్ అంటే యూ కానీ, థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ అంటే దే కానీ లేదా దోస్ కానీ, దీస్ కానీ తీసుకున్నట్లయితే వాటన్నింటికీ కూడా అంటే మిగిలిన అన్నింటికీ కూడా ఇవి తప్ప మిగిలిన వేటికైనా కూడా మనం ఆర్ అనేటటువంటి దాన్ని హెల్పింగ్ వెర్బ్గా ఉపయోగిస్తాం. సో ఈ విధంగా ఈజ్, యామ్, ఆర్ని ఎలా ఉపయోగించాలి అనేటటువంటిది రూల్ నెంబర్ 1గా తెలుసుకున్నాం. ఇప్పుడు రూల్ నెంబర్ 2. ఈ రూల్ నెంబర్ 2 అనేటటువంటిది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఈ సాధారణ వాక్యాన్ని రాయడానికైతే మనకి రూల్ నెంబర్ 2 అనేటటువంటిది అక్కర్లేదు. అంటే నార్మల్ సెంటెన్స్ని అంటే ఒక పాజిటివ్ అసర్టివ్ సెంటెన్స్ని ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయడం కోసం మనకి రూల్ నెంబర్ 1 తెలిస్తే సరిపోతుంది. కానీ రూల్ నెంబర్ 2 అనేటటువంటిది ఎక్కడ ఉపయోగించబడుతుంది అంటే నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ రాసేటప్పుడు, నెగిటివ్ WH క్వశ్చన్స్ని రాసేటప్పుడు మనకి ఈ రూల్ నెంబర్ 2 అనేటటువంటిది ఉపయోగించబడుతుంది. సో ఇక్కడ రూల్ నెంబర్ 2 ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యామెంట్ అనేటటువంటి దాని ఉపయోగం లేదు. మీకు ఆల్రెడీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విలింట్ యొక్క ఉపయోగం లేదు, విలింట్కి బదులు వోంట్ వాడాలి అని, షెలెంట్ యొక్క ఉపయోగం లేదు, షెలెంట్కి బదులు షాంట్ వాడాలి అని చెప్పాను. అలాగే యామెంట్ రాయాల్సినటువంటి అవసరం ఏర్పడినప్పుడు యామెంట్ యొక్క ఉపయోగం లేదు, యామెంట్కి బదులు ఆరెంట్ రాయాలి. ఆరెంట్ అంటే యామెంట్కి బదులు ఆరెంట్ అనేటటువంటిది రాయాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో ఇంగ్లీష్లో యామెంట్ అనేటటువంటిది ఉపయోగం లేదు కాబట్టి యామెంట్కి బదులు ఆరెంట్ రాయాలి. ఇది ఎప్పుడు అవసరం వస్తుంది అంటే మనకి నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ని, నెగిటివ్ WH క్వశ్చన్స్ని రాసేటప్పుడు ఉపయోగం వస్తుంది. యామెంట్ లేదు, యామ్ నాట్ ఉంది అంటే యామ్కి నాట్ని తగిలించవచ్చు, ఐ యామ్ నాట్ అని చెప్పేసి అనొచ్చు, అది తప్పలేదు.
యామెంట్ అనేటటువంటిది లేదు. యామెంట్ అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది? నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్లో సబ్జెక్ట్ కంటే ముందు హెల్పింగ్ వెర్బ్ని పెట్టాల్సిన సందర్భంలో, అలాంటి హెల్పింగ్ వెర్బ్ని నాట్ని తగిలించాల్సిన సందర్భంలో, హెల్పింగ్ వెర్బ్కి నాట్ తగిలించినప్పుడు సబ్జెక్ట్ కంటే ముందు నాట్ అని తగిలించకూడదు కాబట్టి దాన్ని ఎన్టీ అని షార్ట్ ఫామ్లో చేస్తాం కాబట్టి అలాంటి సందర్భంలో యామెంట్ ఐ అని వస్తుంది. యామెంట్ ఐ అని రాయకూడదు. అలాంటి సందర్భంలో ఆర్ఎంట్ ఐ అని రాయాలి. ఐకి ఆర్ వాడకూడదు కదా సార్ ఈ రూల్ ప్రకారం అని అనుకోవచ్చు. కానీ యామెంట్ ఐ రాయాల్సిన సందర్భంలో మాత్రం ఐకి కూడా ఆర్ రాసి ఆర్ఎంట్ ఐ అని రాయాలి. సో సింపుల్గా చెప్పాలి అంటే యామెంట్ ఐ అని రాయాల్సినటువంటి సందర్భంలో మనం దానికి బదులు ఆర్ఎంట్ ఐ అని రాయాలి. యామెంట్ ఐ అనేటటువంటి దాని యొక్క ఉపయోగం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేదు. సో ఇది రూల్ నెంబర్ 2. సో ఈ విధంగా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో టెన్స్ యొక్క నేమ్ తెలుసుకున్నాం, ఉపయోగం తెలుసుకున్నాం, స్ట్రక్చర్ తెలుసుకున్నాం. ఆ స్ట్రక్చర్ మీద వాక్యాలను నిర్మించేటప్పుడు ఫాలో అవ్వాల్సినటువంటి 2 రూల్స్ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 3 ఏంటి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడూ కూడా వెన్ తోటి క్వశ్చన్ చేయకూడదు. వెన్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ WH వర్డ్ ఇన్ WH క్వశ్చన్స్. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వెన్ అనేటటువంటి దాన్ని ఉపయోగించి మనం WH క్వశ్చన్ని రాయకూడదు. ఎందుకంటే మనం ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పనులు చెప్పడం కోసమే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఆడుతున్నారు అనేది వాక్యం. అసలు పిల్లలు ఆడుతున్నారు అనే వాక్యంలో ఇప్పుడు అని ప్రత్యేకించి నవ్వు అనే పదాన్ని పెట్టకపోయినప్పటికీ కూడా ఆ పని ఇప్పుడు జరుగుతుంది అని అర్థం. సో అలాంటప్పుడు మనం వెన్ తోటి క్వశ్చన్ చేసామంటే పిల్లలు ఎప్పుడు ఆడుతున్నారు అని అర్థం. పిల్లలు ఎప్పుడు ఆడుతున్నారు అని అడుగుతున్నామంటే ఇప్పుడు కాదు అని మనం చెప్తున్నామని అర్థం. అంటే ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు ఆడుతున్నారు అని. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వెన్ తోటి క్వశ్చన్ చేయకూడదు. వెన్ తోటి మనం క్వశ్చన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అయిపోతుంది. కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రూల్ నెంబర్ 3 వచ్చి వెన్ అనేటటువంటి దాన్ని WH క్వశ్చన్లో WH వర్డ్గా ఉపయోగించకూడదు. ఇది రూల్ నెంబర్ 3. సో ఇప్పుడు ఈ టెన్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏ విధంగా రాయాలో చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. మనం ఏదైనా జరుగుతూ ఉన్నటువంటి పనిని ఒక దానిని తీసుకుంటే అది ఆటోమేటిక్గా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను అంటే ఒక వ్యక్తి నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను అని ఎదుటి వ్యక్తితో చెప్తున్నాడు అంటే దాని అర్థం అతను ఆ పని గురించి చెప్తూ ఉన్న సమయానికి న్యూస్ పేపర్ చదవడం అనేటటువంటి ఆ పని జరుగుతూ ఉంది అని అర్థం. నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను, ఆ పని ఇప్పుడు జరుగుతూ ఉంది. సో దాన్ని ఏ విధంగా రాస్తారు? నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను. సో ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే మనకి సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్ అండ్ కాంప్లిమెంట్స్ తెలిస్తే మనం ఈ స్ట్రక్చర్ని ఉపయోగించి రాయొచ్చు. మనకు ఆల్రెడీ తెలుసు ఈ వాక్యంలో చదవడం అనేటటువంటిది వెర్బ్, చదువుతున్న వ్యక్తి నేను కాబట్టి నేను అనేటటువంటిది సబ్జెక్ట్, ఇప్పుడు నా చేత చదవబడుతున్నది న్యూస్ పేపర్ కాబట్టి న్యూస్ పేపర్ అనేటటువంటిది ఆబ్జెక్ట్. అంటే ఈ వాక్యంలో కాంప్లిమెంట్ అనేటటువంటిది లేదు. ఈ స్ట్రక్చర్ని ఉపయోగించి మనం ఈ వాక్యాన్ని నిర్మించినట్లయితే నేను అంటే ఐ తర్వాత ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ రాయాలి. ఐకి ఈజ్ రాయాలా, యామ్ రాయాలా, ఆర్ రాయాలి అంటే ఈ రూల్ నెంబర్ 1 ప్రకారం ఐకి యామ్ అనేటటువంటి దాన్ని హెల్పింగ్ వెర్బ్గా ఉపయోగించాలి. ఐ యామ్. నెక్స్ట్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రాయాలి. ఇక్కడ చదవడం అనేటటువంటిది వెర్బ్. చదవడం అంటే రీడ్ అని అంటారు. ఆ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని తీసుకుని దానికి ING ఫామ్ని యాడ్ చేయాలి. సో రీడ్ ప్లస్ ఇంగ్ ఈజ్ ఈక్వల్ టు రీడింగ్. సో ఐ యామ్ రీడింగ్. నెక్స్ట్ మిగిలింది ఆబ్జెక్ట్. ఈ వాక్యంలో కాంప్లిమెంట్ లేదు కాబట్టి చివరిలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని రాయడం వల్ల ఈ సెంటెన్స్ అనేటటువంటిది ఫినిష్ అవుతుంది. సో న్యూస్ పేపర్ అనేటటువంటిది ఆబ్జెక్ట్. ఐ యామ్ రీడింగ్ న్యూస్ పేపర్ అనేటటువంటిది ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఒక ఎగ్జాంపుల్. అంటే నేను ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతున్నాను అని అర్థం. ఇక్కడ ఎక్కడా కూడా ఇప్పుడు అనేటటువంటి పదాన్ని తెలుగులో కానీ ఇప్పుడు అని రాయలేదు, అలాగే ఇంగ్లీష్లో కూడా నవ్ అని చెప్పేసి రాయలేదు. కానీ అలా రాయకపోయినప్పటికీ కూడా వాక్యాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాము అంటే దాని అర్థం ఆటోమేటిక్గా పని ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ సమయానికి జరుగుతుంది అని అర్థం. సో ఐ యామ్ రీడింగ్ న్యూస్ పేపర్ మీన్స్ నేను ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ వారు క్రికెట్ ఆడుతున్నారు. సో ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ వాక్యంలో కూడా ఆడడం అనేటటువంటి పని జరుగుతూ ఉంది. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అంటే మనం ఇప్పుడు వాళ్ళ గురించి అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పని గురించి మాట్లాడుకుంటున్నటువంటి ఈ సమయానికి అక్కడ ఆ పని జరుగుతూ ఉంది. వారు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. సో ఈ వాక్యాన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగించి చెప్తాము. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఈ స్ట్రక్చర్ను ఉపయోగించి చెప్తాం. చూడండి ఒకసారి ఈ వాక్యం కానీ పాజిటివ్ అసర్టివ్ సెంటెన్సెస్. నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఎదుటి వ్యక్తికి అందిస్తూ ఉన్నాను అంటే వాక్యం ద్వారా ఇన్ఫర్మేషన్ అందించినట్లయితే దాన్ని అసర్టివ్ సెంటెన్స్ అంటారు. అండ్ పని కూడా జరుగుతూ ఉంది అనేటటువంటి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను కాబట్టి అది పాజిటివ్ అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. అలాగే వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అంటే ఒక పని జరుగుతూ ఉందని ఒక ఇన్ఫర్మేషన్ ఎదుటి వ్యక్తికి తెలియజేస్తున్నాము కాబట్టి అది అసర్టివ్ సెంటెన్స్. అండ్ ఆడుతున్నారు అంటే వెర్బ్ కూడా పాజిటివ్గా ఉంది కాబట్టి ఇది పాజిటివ్ అసర్టివ్ సెంటెన్స్.
ఎందుకు అంటే పాజిటివ్ అసెర్టివ్ సెంటెన్సెస్ మాత్రమే ఈ బేసిక్ స్ట్రక్చర్ ఉపయోగించి రాయగలం. నెగిటివ్ అసెర్టివ్ రాయాలి అన్నా, క్వశ్చన్స్ రాయాలి అన్నా కూడా ఈ స్ట్రక్చర్లో కొద్దిపాటి మార్పులు చేయడం వల్ల మాత్రమే మనం ఆయా సెంటెన్సెస్ని రాయగలం తప్ప ఈ బేసిక్ స్ట్రక్చర్ని ఉపయోగించి మనం క్వశ్చన్స్ని కానీ నెగిటివ్ సెంటెన్సెస్ని కానీ రాయలేము. సో సెలెక్ట్ చేసుకునేటటువంటి ఎగ్జాంపుల్ ప్రతిదీ కూడా ప్రస్తుతానికి బేసిక్ స్ట్రక్చర్కి సెట్ అయ్యేటటువంటి ఎగ్జాంపుల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. వారు క్రికెట్ ఆడుతున్నారు అంటే ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్, అంటే అసెర్టివ్ సెంటెన్స్, దట్ టు పాజిటివ్ అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి ఈ స్ట్రక్చర్ని ఉపయోగించి మనం సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు. సో ఈ వాక్యంలో ఆడడం అనేటటువంటిది వెర్బ్. సో ఆడుతున్నారు ఈజ్ వెర్బ్. అండ్ ఎవరు ఆడుతున్నారంటే వారు సబ్జెక్ట్, వారి చేత ఆడబడుతుంది క్రికెట్ కాబట్టి క్రికెట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ సెంటెన్స్ని ఈ స్ట్రక్చర్ని ఉపయోగించి మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు. సో దీని ప్రకారం స్టార్టింగ్లో సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఈజ్ దే, వారు అంటే దే. తర్వాత వారు అన్న తర్వాత ఈజ్ వాడాలా, యామ్ వాడాలా, ఆర్ వాడాలా అంటే దే ఈజ్ అని అనకూడదు. ఎందుకంటే రూల్ నెంబర్ 1 ప్రకారం ఐకి మాత్రం యామ్ వాడాలి, హీకి షీకి ఇట్కి నేమ్కి ఈజ్ వాడాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటిది వారు. ఈ వారు అనేటటువంటిది ఐ కాదు అండ్ హీ షీ ఇట్ కానీ ఒక సింగులర్ నేమ్ కానీ కాదు. అది రిమైనింగ్ సబ్జెక్ట్స్లోకి వస్తుంది కాబట్టి దేకి ఆర్ని ఉపయోగించాలి. దే ఆర్. నెక్స్ట్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ని వాడాలి. V1 ఈజ్ ఆడడం అంటే ప్లే యొక్క ఫస్ట్ ఫామ్ని తీసుకుని అంటే ప్లేని తీసుకుని దానికి ఐఎన్జీ తగిలించడం వల్ల ప్లేయింగ్గా మారుతుంది. దే ఆర్ ప్లేయింగ్. ఇక్కడతోటి వెర్బ్ రాయడం కంప్లీట్ అయింది. దే ఆర్ ప్లేయింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఆబ్జెక్ట్ రాయాలి. ఆబ్జెక్ట్ ఈజ్ క్రికెట్. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వారు క్రికెట్ ఆడుతున్నారు అనేటటువంటి వాక్యం ఈ విధంగా ఇంగ్లీష్లో నిర్మించబడుతుంది. సో ఎగ్జాంపుల్ నెంబర్ 3 తీసుకుందాం. అతడు ఎగ్జామ్ రాస్తున్నాడు అంటే మనం ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ సమయానికి అతను ఏదో ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని ఎగ్జామ్ రాస్తున్నాడు అని అర్థం. సో అతను ఎగ్జామ్ రాస్తున్నాడు అనేటటువంటిది ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పని, గోయింగ్ ఆన్ యాక్షన్ కాబట్టి దానిని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తారు. ఇప్పుడు ఆ వాక్యం కూడా ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్. అతను ఎగ్జామ్ రాస్తున్నాడు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఎదుటి వ్యక్తికి తెలియజేస్తున్నాం కాబట్టి అది ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్ అంటే ఎసెప్టివ్ సెంటెన్స్. ఆ ఎసెప్టివ్ సెంటెన్స్ కూడా పాజిటివ్గా రాయడం అనేటటువంటి పని జరుగుతుంది అని చెప్తున్నాం కాబట్టి పాజిటివ్ ఎసెప్టివ్ సెంటెన్స్. కాబట్టి ఈ బేసిక్ స్ట్రక్చర్ ఉపయోగించి మనం ఆ వాక్యాన్ని నిర్మించవచ్చు. సో దాన్ని ఏ విధంగా రాయాలో చూద్దాం. అతడు పరీక్ష రాస్తున్నాడు అంటే అతను ఎగ్జామ్ రాస్తున్నాడు. సో ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇందులో రాయడం అనేటటువంటిది వెర్బ్. ఎవరు రాస్తున్నారు అంటే అతను కాబట్టి అతను సబ్జెక్ట్. అతని చేత రాయబడేటటువంటిది పరీక్ష అంటే ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్ అనేటటువంటిది ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్ని ఉపయోగించి రాసినట్లయితే ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి అంటే అతడు అంటే హీ రాయాలి. హీకి మరి ఈజ్ వస్తుందా, యామ్ వస్తుందా, ఆర్ వస్తుందా అంటే హీకి ఈజ్ వాడాలి. చూడండి రూల్ నెంబర్ 1లో హీకి షీకి ఇట్కి ఈజ్ వాడాలి అని మనం తెలుసుకున్నాం కాబట్టి హీ ఈజ్. నెక్స్ట్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇక్కడ వెర్బ్ ఏంటి, రాయడం అనేటటువంటి వెర్బ్. రాయడాన్ని ఇంగ్లీష్లో రైట్ అంటారు. రైట్కి ఇంగ్ ఫామ్ని యాడ్ చేస్తే రైటింగ్ అవుతుంది. హీ ఈజ్ రైటింగ్. సో ఇప్పుడు V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రాసాము. ఇప్పుడు ఆబ్జెక్ట్ రాయాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, పరీక్ష అనేటటువంటి ఆబ్జెక్ట్. హీ ఈజ్ రైటింగ్ ఎగ్జామ్. అతను ఎగ్జామ్ రాస్తున్నాడు అనేటటువంటిది ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి థర్డ్ ఎగ్జాంపుల్. సో ఈ విధంగా ఒక టెన్స్ని తీసుకుని ఆ టెన్స్ యొక్క పేరు అంటే ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆ పేరు ఏంటి అనేటటువంటిది తెలుసుకోవడం వల్ల నేమ్ని తెలుసుకోవడం కంప్లీట్ అవుతుంది. ఆ టెన్స్కి సంబంధించినటువంటి ఉపయోగాన్ని అంటే ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేటటువంటి దాన్ని ఎలాంటి వాక్యాల్ని చెప్పడానికి ఉపయోగిస్తారు అనేటటువంటిది తెలుసుకోవడం వల్ల ఆ టెన్స్ యొక్క ఉపయోగం కంప్లీట్ అవుతుంది. అండ్ ఒక గోయింగ్ ఆన్ యాక్షన్ అంటే జరుగుతూ ఉన్నటువంటి పనిని ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏ విధంగా చెప్పాలి అంటే దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏంటి అనేటటువంటిది తెలుసుకోవడం వల్ల దీని యొక్క స్ట్రక్చర్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఆ స్ట్రక్చర్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ని ఏ విధంగా ఉపయోగించాలి అండ్ ఇతరత్ర రూల్స్. ఈ టెన్స్ మీద వెన్ అనేటువంటి దాన్ని ఉపయోగించకూడదు అండ్ యామెంటై రాయాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆర్ఎంటై రాయాలి అని ఈ టెన్స్కి సంబంధించినటువంటి రూల్స్ని కంప్లీట్ చేయడం వల్ల ఆ టెన్స్కి సంబంధించినటువంటి రూల్స్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా నేర్చుకున్నటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఈ టెన్స్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ని ఫామ్ చేయడం వల్ల ఆ టెన్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ పార్ట్ అనేటటువంటిది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేటటువంటిది 50% కంప్లీట్ అయ్యింది. ఇంకా రిమైనింగ్ 50% అంటే ఆ టెన్స్ మీద మనం 6 రకాల వాక్యాల్ని రాయగలిగితే ఈ టెన్స్ అనేటటువంటిది 100% కంప్లీట్ అవుతుంది. సో ఈ రోజుకి ఈ టెన్స్ అనేటటువంటిది 50% కంప్లీట్ చేసి మనం కంక్లూడ్ చేద్దాము. మనం నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ మీద 6 రకాల వాక్యాల్ని ఏ విధంగా రాయాలి అనేటటువంటిది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.